అందరికీ నమస్తే. అంత్యశ్రీ మృతికి ఆ నిర్లక్ష్యమే కారణమా? గాంధీ హాస్పిటల్ వైద్యుల కీలక ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయ హే తెలంగాణ' రచయిత ప్రజాకవి అంత్యశ్రీ గుండెపోటుతో ఈరోజు కన్నుమూసినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించడం జరిగింది. ఆయన గత 15 ఏళ్లుగా అధిక రక్తపోటుతో బాధపడుతుండగా ఇటీవల మందులు వాడకపోవడం, అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే మరణానికి కారణమని వైద్యులు తెలపడం జరిగింది. ఆయన మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయ హే తెలంగాణ' రచయిత ప్రముఖ కవి, గేయ రచయిత అయినటువంటి అంత్యశ్రీ ఈరోజు తెల్లవారుజామున ఉదయం 7:30 కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసింది. లాలగూడలోని ఇంట్లో కుప్పకూలి పడిపోయిన అంత్యశ్రీని కుటుంబ సభ్యులు ఊటాహూటిన గాంధీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అయితే అక్కడ ఆయన్ను పరీక్షించినటువంటి వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. తాజాగా అంత్యశ్రీ మృతికి కారణాలను గాంధీ ఆసుపత్రి హెచ్ఓడి జనరల్ డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ సింధూరాం మీడియాకు పలు కీలకమైన అంశాలను వెల్లడించడం జరిగింది. అంత్యశ్రీ హార్ట్ తో కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గత 15 ఏళ్లుగా హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నటువంటి అంత్యశ్రీ గత నెల రోజులుగా ఆయన బీపీ కంట్రోల్కు సంబంధించినటువంటి ఎలాంటి మందులు వాడటం లేదని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. గత 3 రోజులుగా ఆయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ హాస్పిటల్కు వెళ్ళలేదని చెప్పారు. ఆదివారం రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్న అంత్యశ్రీ ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నట్లు గుర్తించి ఆయన మరణించి దాదాపు 5 గంటలు అయి ఉండొచ్చని డాక్టర్ సింధూరా అంచనా వేశారు. ఆరోగ్య విషయంలో ఆయన చూపిన నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారితీసినట్లు కూడా వైద్యులు చెప్పుకొచ్చారు. అంత్యశ్రీ మృతి పట్ల రాష్ట్రంలో రాజకీయ, సాహిత్య ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అనేక ప్రముఖ నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరి పోసిన అంత్యశ్రీ గౌరవార్థం ఆయన అంత్యక్రియలను కూడా అధికారుల లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సిఎస్ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. చిన్నతనంలోనే గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించిన అంత్యశ్రీ ఏనాడు కూడా బడిమొహం చూడకపోయినా తనలోని అపారమైన ప్రతిభతో ప్రజాకవిగా ఎదిగారు. ఆయన రచించినటువంటి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయ హే తెలంగాణ' ఆయనకు చిరస్మరణీయమైనటువంటి కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆయన సాహిత్య సేవకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లను సైతం ప్రదానం చేశాయి. తెలంగాణ నేల గలాన్ని, ఉద్యమ స్ఫూర్తిని తన పాటల్లో నింపినటువంటి అంత్యశ్రీ లేని లోటు నిజంగా పూడ్చలేనిదే. జోహార్ అంత్యశ్రీ. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్. ధన్యవాదాలు.